మాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను మూవీ బృందం వారు తాజాగా పూర్తి చేశారు. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. ఆ విషయాన్ని కూడా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్కి అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్ను గేమ్ చేంజర్లో చూపిస్తారు. ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు, ఎంత బాగా కథనాన్ని శంకర్ రాశారన్నది మీరు థియేటర్లలోనే చూడాల్సింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతుంది. అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ శంకర్ క్రియేట్ చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు నేను పూర్తి సినిమాను చూడలేదు. కానీ కొన్ని రషెస్ చూశాను. రామ్ చరణ్ సీన్లు, నా సీన్లు అద్భుతంగా వచ్చాయి. మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియన్స్కి మంచి కిక్ ఇస్తాయి. ఇవన్నీ కాకుండా రీసెంట్గానే నేను జరగండి పాటను చూశాను. లిరికల్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను. శంకర్ గారి మ్యాజిక్ మిస్ అయిందేంటి అని డల్ అయ్యాను. కానీ పూర్తి పాటను చూసి షాక్ అయ్యాను. ఈ ఒక్క పాటకే మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తుందని నటుడు ఎస్జే సూర్య తెలిపాడు. దాంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం 500 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతుంది. జనవరి 10న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.